భార్యాభర్తలుగా జతపరుస్తున్న దేవుడికి ఇష్టం లేదేంటో తెలుసా? నేను ఒక్కసారి జతపరిచిన తర్వాత మనుషులు వేరుపరచడాన్ని నేను ఇష్టపడట్లేదు అంటున్నాడు. నేను ఇష్టపడట్లేదు. ఎందుకు వేరైపోతున్నారు? ఎందుకు ఇద్దరు కలిసి ఒక కుటుంబముగా ముందు కొనసాగలేకపోతున్నారంటే వెరీ సింపుల్ థింగ్. పెద్ద పెద్ద కారణాలు ఏమీ ఉండట్లేదు. కట్నాలు కానుకలు ఎన్నో తీసుకొస్తున్నారు, ఎంతో చక్కగా అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా అన్ని ఉంటున్నాయి. కానీ కొదువుగా ఉన్నది ఏంటంటే వారిలో అర్థం చేసుకునే గుణం లేకపోవటం, క్షమించే గుణం లేకపోవటం, ప్రేమించే తత్వం లేకపోవటం, దీర్ఘశాంతం లేకపోవటం, కోపాన్ని ఎలా వదిలిపెట్టాలో అర్థం కాకపోవటం, మొండితనం, మూర్ఖత్వం, తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా నేను అన్నదే కరెక్ట్, నువ్వు నా మాటే వినాలి అనేటువంటి ఈ మామూలు వ్యక్తిత్వాలే. నీ శత్రువు ఎక్కడో లేడు, నీ ఎనిమి ఎక్కడో లేడు, నీలోనే నీ ఎనిమి ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేసేది తనలో ఉన్నటువంటి మనస్తత్వమే, తనలో ఉన్నటువంటి గుణాలే, తనలో ఉన్నటువంటి అలవాట్లే, తనలో ఉన్న చెడుతనమే ఆ వ్యక్తిని పాడు చేస్తుంది. అలానే ఒక వ్యక్తిని బాగు చేసేది కూడా అతనిలో ఉన్నటువంటి ఆమెలో ఉన్నటువంటి మనస్తత్వమే. వారిలోనే ఉన్నాయి. వారి జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తిత్వం వారిలోనే ఉంది, బాగు చేసుకునే వ్యక్తిత్వం కూడా వారిలోనే ఉంది. ఒకటే, మన కుటుంబాలు కలకాలం సంతోషంగా ముందుకు వెళ్లాలంటే గుణం మార్చుకో, ఆలోచనలు మార్చుకో, అడ్జస్ట్మెంట్ అనేది నేర్చుకో, సహనము ఓర్పు కలిగి సహనశీలిగా ఉండు. జీవితకాలం అంతా మీ ఇద్దరు కలిసి జీవిస్తూ భక్తి కలిగిన సంతానంతో దేవుని యొక్క ఆశీర్వాదాలతో ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటువంటి స్థితి మీరు కలిగి ఉండి మీకు కలిగిన సంతానాన్ని సిద్ధపరచాలి. దైవ దృష్టిలో కుటుంబం పట్ల గొప్ప ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని కోతి కొబ్బరికాయ ఇచ్చినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయకూడదు. నీకు ఇచ్చిన భార్య పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి, భర్త పట్ల బాధ్యత కలిగి ఉండాలి, నీ పిల్లలు ఇస్తే పిల్లల పట్ల నువ్వు బాధ్యతగా ఉండాలి. నీకు ఇచ్చిన డబ్బు విషయంలో, నీకు ఇచ్చిన సమయం విషయంలో, నీకు ఇచ్చిన యవన జీవిత విషయంలో, అన్ని విషయాల్లో కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితేనే నీకు ఇచ్చిన దాన్ని నూరంతలుగా ఫలింపు చేసుకోవడానికి దేవుడి యొక్క శక్తి నీకు సహాయంగా ఉండి నడిపిస్తుంది.